రావడం జరిగింది. ఆయన చనిపోయినప్పటి నుంచి ఒక విధంగా చెప్పాలంటే ఫీజు రియంబర్స్మెంట్ పథకానికి గ్రహణం పట్టింది. ఆ తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, ఆ తర్వాత 2014లో వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని దాదాపుగా అటకెక్కించేటువంటి పరిస్థితి ఏర్పడింది. జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి 2019లో ముఖ్యమంత్రి అయిన తర్వాత మహానేత రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ఆలోచన చేశాడో దానికి మరికొంత జోడించి విద్యా దీవెన, వసతి దీవెన పేరిట ప్రతి సంవత్సరం కూడా 3,900 కోట్ల రూపాయల మేర విద్యార్థులకి బడ్జెట్ లో నిధులు కేటాయించి విడుదల చేయడం జరిగింది. ఈ రోజు పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. బకాయిలు పెండింగ్ ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి బకాయిలు ఈ రోజు చెల్లించకుండా ఉంటే విద్యార్థులకు సంబంధించి పాపం స్కూళ్ళకు వెళితే హాల్ టికెట్లు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. కొన్ని స్కూళ్ళలో విద్యార్థులను రానివ్వడం లేదు. పరీక్ష రాసిన తర్వాత సర్టిఫికేట్లు తీసుకుని ఏదైనా ఉన్నత విద్యకు వెళ్ళాలంటే అడ్డం లేకుండా మేము సర్టిఫికేట్లు ఇవ్వము, ప్రభుత్వం మీ తరఫున కట్టాల్సినటువంటి ఫీజు కట్టలేదు కాబట్టి మీరు చెల్లించి సర్టిఫికేట్లు తీసుకోండి అని చెప్పి ఈరోజు ఇబ్బందులు పడేటువంటి వారు. ఒక పక్క విద్యార్థులు, ఒక పక్క తల్లిదండ్రులు తీవ్రమైనటువంటి ఆవేదనకు గురవుతున్నటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు అన్ని వర్గాలకు సూపర్ 6 పేరు మోసం చేసినట్టే విద్యార్థులకు కూడా బకాయిలు 3,200 కోట్ల రూపాయలు, 3,900 కోట్లు విద్యా దీవెన, వసతి దీవెన పథకాలకు సంబంధించినటువంటి నిధులు అవసరమన్నాయి. 7,100 కోట్ల రూపాయలు ఉంటే బడ్జెట్ లో 2,600 కోట్ల రూపాయలు కేటాయించారంటే కనీసం ఈ సంవత్సరం బడ్జెట్ లో కూడా నిధులు సక్రమంగా కేటాయించలేదంటే కేటాయించినటువంటి నిధులు ఖర్చు పెడతాడా లేదనేటువంటి అనుమానం ఒక పక్క ఉంటే 7,100 కోట్లకి 11 లక్షల విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించి ఈరోజు కేవలం 2,600 కోట్ల రూపాయలు 3వ వంతు నిధులు కేటాయించి చంద్రబాబు నాయుడు విద్యార్థులందరినీ మోసం చేస్తున్నాడు. విద్యార్థుల తల్లిదండ్రులకి తీవ్రమైనటువంటి ఆవేదన గురి చేస్తున్నాడు. దానితో పాటు ఈరోజు అనేక రకాలైనటువంటి తల్లికి వందనం అని చెప్పి నేను 15,000 రూపాయలు ఇస్తానని చెప్పి అందరికి ఎక్కడ పోయినా నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని చెప్పి ఈరోజు దాన్ని మాట్లాడకుండా ఒక సంవత్సరం ఎగ్గొట్టి ఈరోజు దాదాపుగా 84 లక్షల మంది పిల్లలుంటే వాళ్ళకి 12,000 కోట్లు అవసరం ఉంటే వాటిని పక్కన పెట్టి కేవలం 8,000 కోట్ల రూపాయలు ఇచ్చి ఈరోజు రకరకాలుగా ఈరోజు లోకేష్ పని ఏమైందంటే అక్కడ తీసుకొచ్చి గత ప్రభుత్వం చేసినటువంటి తప్ప నేనేమి చేస్తానని చెప్పుకోలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు తెలుగుదేశం పార్టీ గత ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం తప్ప ఎక్కడ కూడా మేము ఇది చేయబోతున్నాం, ఇది చేస్తున్నాం, ఇది చేసామని చెప్పుకోలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. తల్లికి వందనం అని పేరు పెట్టి తల్లికి ఈరోజు తోకరా కొట్టినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు హయాంలో చూసాం. కాబట్టి దానికి సంబంధించినటువంటి నిధులు ఏదైతే ఉన్నాయో గత సంవత్సరంలో ఇవ్వాల్సినటువంటి 15,000, ఈ సంవత్సరం ఇవ్వాల్సినటువంటి 15,000, దాదాపుగా 24,000 కోట్ల రూపాయల నిధులు కేటాయించి ఇప్పటికైనా బడ్జెట్ సవరించి దానికి సంబంధించినటువంటి నిధులు కేటాయించి ప్రతి ఒక్కరికి 15,000 లెక్కన ఇవ్వాలనేటువంటిది మరొక డిమాండ్. దీనితో పాటు ఈరోజు సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు, 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు. కాబట్టి ఉద్యోగమైనా ఇస్తా, ఉద్యోగం లేకపోతే 3,000 రూపాయలు నెలకి నిరుద్యోగులకు ఇస్తాను, 36,000 రూపాయలు ఒక్కొక్క నిరుద్యోగికి సంబంధించి సంవత్సరానికి బకాయి పడ్డాడు. పోయిన సంవత్సరం ఇవ్వకుండా ఎగ్గొట్టాడు. ఈ సంవత్సరం వస్తుంది దాన్ని ఊసే లేకుండా తాను చెప్పనట్టుగా అసలు తన మాట హామీ ఇవ్వనట్టుగా ఈరోజు నటిస్తున్నాడు. కాబట్టి దానికి సంబంధించి ఏదైతే విద్యార్థి లోకానికి నువ్వు 4 లక్షలు అన్నావు, 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు, ఒక ఉద్యోగం కూడా రాలేదు. కాబట్టి దానికి సంబంధించినటువంటి బకాయిలు ఏదైతే ఉన్నాయో ఆ బకాయిలు ఈరోజు వాళ్ళకి 36,000 రూపాయలు వాళ్ళకి ఇవ్వాలి. ఈ సంవత్సరానికి సంబంధించి 36,000 రూపాయలు అంటే ఒక్కొక్క విద్యార్థికి 72,000 రూపాయలు ఇవ్వాల్సినటువంటి బకాయిలు పడ్డావు కాబట్టి దానికి సంబంధించిన నిధులు ఇవ్వాలనేటువంటి ఆలోచన. అదేవిధంగా పేదవాడు కూడా వైద్య విద్యను అభ్యసించాలని 8,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 17 మెడికల్ కళాశాలలు జగన్మోహన్ రెడ్డి గారు స్థాపిస్తే ఈరోజు ఎంత దుర్మార్గం అంటే పేదవాడు విద్యను అభ్యసించకూడదు, మెడికల్ విద్య కాకూడదు, డాక్టర్ కాకూడదు. కాబట్టి మాకు విద్యా సంస్థలకు సీట్లు అవసరం లేదని రాసినటువంటి దౌర్భాగ్యమైనటువంటి ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నాడంటే ఇంకెవరిని చూడలే. సీట్లు వస్తే కావాలని పాకులాడేటువంటి ముఖ్యమంత్రిని చూసాం. ఈరోజు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మేము సీట్లు ఇస్తామంటే మాకు అవసరం లేదని చెప్పి రాశారు. వాటిని ప్రైవేటీకరణ చేయడానికి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన చేశారు. చంద్రబాబు నాయుడు ఎప్పుడు వచ్చినా సరే అన్ని సంస్థలను ప్రైవేటీకరణ చేయడం, దాని ద్వారా డబ్బులు దండుకోవడం తప్ప పేదవాళ్ళ గురించి, ప్రజల గురించి, విద్యార్థుల గురించి ఆలోచన చేసేటువంటి పరిస్థితులు లేరు. ఈ ప్రధానమైనటువంటి డిమాండ్ తీసుకొని ఈరోజు అందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు, జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉన్నటువంటి స్థానికంగా ఉండేటువంటి నాయకులు, కార్యకర్తలు అందరం కూడా ఈరోజు జిల్లా వ్యాప్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటూ అందులో భాగంగా ఆవిర్భావ దినోత్సవం రోజే ప్రజలకు అండదండగా నిలవాలి, ప్రజలకు అవసరమైనటువంటి కార్యక్రమాలు చేపట్టాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకున్న ప్రధానమైనటువంటి డిమాండ్లతో ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి ఇచ్చాం. జిల్లా కలెక్టర్ గారు చెప్పారు, పాలసీ డెసిషన్ ఇది, నా చేతుల్లో ఏముంటుందంటే మీ ద్వారా ఈ ప్రభుత్వానికి, ఈ కళ్ళుండి చూడలేనటువంటి గుడ్డి ప్రభుత్వానికి, చెవులుండి వెళ్ళలేనటువంటి చెవిటి ప్రభుత్వానికి, మెదడుండి తలకాయ పని చేయనటువంటి ఈ ముఖ్యమంత్రికి వీళ్ళకి మీ ద్వారా అయినా సరే మా గోడు వినిపించండి, మా ఆవిరిని వినిపించండి, మా ఆక్రోశం వినిపించండి, దాని ద్వారా పిల్లలకి మేలు కలిగేటటువంటి చేయండి. మీరు వెళ్ళినప్పుడు మీ సమీక్షల్లోనో జిల్లాకు సంబంధించి విస్తృతంగా విపరీతంగా ఈరోజు వచ్చారంటేనే దాని అర్థం మాకు కావాలనేటువంటి కసి ఈరోజు తల్లిదండ్రులు, ఈ రోజు ఉన్నటువంటి విద్యార్థులు ఉంది కాబట్టి ఇంత పెద్ద ఎత్తున వచ్చారు. కాబట్టి దీనిని మీరు
ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి మీరు న్యాయం చేసేటువంటి విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారిని అందరం కూడా మేము తప్పనిసరిగా భావిస్తున్నాం. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరుచుకొని రాబోయేటువంటి రోజుల్లో ఏ విధంగా ఈ ఉద్యమం ఊపిరి పోసుకుని మరింత ఉధృతం అవుతుంది అనేటువంటిది ఆలోచన చేసి ఇప్పటికైనా